జిల్లా రహదారులు ఈ మాట వింటేనే జనం మొహాల్లో రంగులు మారతాయి. భయం, నిస్సహాయత, కసి, ఆక్రోశం కలగలిపిన ఆవేదన పెళ్లిబుగుతుంది. ఎన్నాళ్ళీ నరకం అనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్ విభాగం ఏదైనా రహదారిలో గోతులు, వాటిల్లో జనాల బాధలు మాత్రం సాధారణం. కొత్త రోడ్డు వేశారన్న ఆనందానికి ఏడాది నిండక ముందే ఎత్తి కుదేసే గుంతలు వారిని కలవరపెడతాయి. వానాకాలం వచ్చిందంటే ప్రయాణాలకు దేవుడిదే భారమనే దయనీయ స్థితికి నెడతాయి. గుత్తేదారుల లాభాపేక్ష, నాయకుల అండదండలు, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాల్లో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసిన రహదారులు రోజుల వ్యవధిలోనే పాడైపోతున్నాయి. మరమ్మతుల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఉన్న గుంతలు మాత్రం పూడలేదు. ఆర్ఎండ్బి అధికారుల చేతివాటం, నిర్లక్ష్యాలకు ఎక్కడికక్కడ మురికి గుంటలుగా మారిన రహదారులే నిలువెత్తు నిదర్శనం. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు హరించేస్తున్న మాకేం అనే పట్టనితనం. కర్నూలు జిల్లాలోనే మరమ్మతుల కోసం గత 2 ఏళ్లలో 78 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు. అయినా జనం కష్టాలు మాత్రం తీరలేదు. రోడ్లపై ప్రయాణం చేసే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నంద్యాల చెక్ పోస్ట్ కానంటే విజయవాడంతో వెళ్తుంది రోడ్డు. ఇది మేము ఆటో వేసుకుని బతుకుతున్నాము. ఈ రోడ్డుకే ప్యాచీలు వేస్తున్నారు. ఈ రోడ్డు ఎవరు పట్టించుకుంటలేరు సరిగ్గా. యాక్సిడెంట్లు రోజు అవుతున్నాయి. మాకు చాలా ఘోరంగా ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్డు కోసం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. ఈ ట్రాఫిక్ ఎక్కువైంది సార్. ట్రాఫిక్ ఎక్కడంలో ఈ గుంతలు రోడ్లు గుంతలు పడినవి. వాడిని వర్షాకాలం వచ్చిందంటే ఇంకా అధ్వానం తయారవుతుంది. వెడల్పు అయితే బాగుంటుంది. గుంతలుగా ఉంటుంది. సింగిల్ రోడ్ ఉంది. హెవీగా ఉంటుంది ట్రాఫిక్. ఎప్పుడు లారీలు, బస్సులు విపరీతంగా తిరుగుతుంటాయి. చిన్నగా రోడ్డు ఉన్నందువలన యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్కి వర్షం పడిందనుకో గుంతలు అయిపోతుంది. రోడ్ అంతా చందరగా మారిపోయి రోడ్ అంతా క్రాకులు కొట్టి గుంతలు పడుతుంది. బండి కిందికి దిగాలంటే భయం అవుతుంది. అలాగే పైకి పోవాలంటే యాక్సిడెంట్ అవుతుందనే భయం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా వెనుకబాటుతనం అక్కడి రహదారుల్ని చూస్తే తెలుస్తుంది. ఇరుకిరుకు రహదారుల వల్ల గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి రావడం, నియంత్రణ లేని వేగం వల్ల తరచూ ప్రమాదాలు జరగడం జిల్లాలో సర్వసాధారణం. జిల్లా కేంద్రం నుంచి శివారు ప్రాంతాలను, మారుమూల పల్లెల్ని కలిపే దారులను చూస్తే అవి రోడ్లు అని పిలిచే సాహసం కూడా చేయలేం. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాం నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ నుండి. ఈ సింగిల్ రోడ్ ఉన్నది చాలా ప్రాబ్లం ఒకటి అవుతున్నది. దాంతోపాటు కూడా ఏదైనా వెహికల్ వచ్చిన వర్షాలు వస్తే గంటలు బాగా పడుతున్నాయి. అసలు ఇది మామూలుగా నేషనల్ మన శ్రీశైలం పోయే రోడ్డు కాబట్టి రోడ్డు పెద్దగా ఉంటే బాగుంటుంది అసలు. ఎందుకంటే చాలా మంది భక్తులు ఎప్పటికి రెగ్యులర్గా పోయి వచ్చే ఉంటుంది. మేము కూడా రెగ్యులర్ నెలకోసారి పోయేస్తుంటాం. దాదాపుగా ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఫేస్ అవుతున్నాయి. ఇవి కాల బస్సు వెళ్తున్నప్పుడు గుంతలు ఉన్నాయి కాబట్టి దానికి బస్సు లేట్ అవుతుంది. మాకు పోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. రోడ్డు బాగాలేనందుకు గంటన్నర లేట్ పోతాం సార్. అంత డ్యామేజ్ ఉన్నందుకు ఇంకా రోడ్డు మంచిగా ఉంటే గంట ముందు పోతాం సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. రోడ్డు దిగడము, ఎక్కడము, ఇంకా వెహికల్స్ వచ్చిన సైడ్ తీసుకోవాలన్నా, దిగాలన్నా, ఎక్కాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల నిర్మాణ సమయాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికే రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇక నిర్మాణపు పనుల్లో నాణ్యత పాతాళంలోకి కూరుకుపోతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్ని కలుపుతూ 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్డును చూడండి. ఆర్ఎండ్బి అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై సొమ్ము జేబులో వేసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారే గాని నాణ్యత మాటను పట్టించుకోలేదు. నిర్మాణం పూర్తయి 10 రోజులు కాకముందే రోడ్డు పగిలిపోయింది. భూకంపం వచ్చి రోడ్డు నెర్రలు పారినట్లు రెండుగా విడిపోయింది. ఆర్ఎండ్బి అధికారులతో పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులు జిల్లాకు అతిథుల్లా విధులు నిర్వర్తిస్తుండటంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అడుగు తీసి అడుగు వేస్తే గొయ్యి దర్శనమిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే ఆ రోడ్లపై ప్రయాణం సర్కస్ విన్యాసమే. మారుమూల పల్లెలు, గిరిజన ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయం. ఇప్పుడైనా కనీసం గుంతలు పడి దీంట్లో రోడ్లపైన గుంతలు పడి దానికి మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈ ఆర్ఎండ్బి రోడ్ ఏదైతే ఉందో మరి పూర్తిగా అధ్వాన దశలో చేరుకోవడం వలన అర్ధగంట లోపల ప్రయాణం చేయవలసిన రోడ్డు 2 గంటలు దాటితే గానీ బాసం ముట్టలేకపోతున్నాం.
వర్షం కురిస్తే రహదారులు బురదమయం, వాగులు పొంగితే జలదిగ్బంధం, ఆపదొస్తే అందుబాటులో మందుబిళ్ల దొరకదు. నిత్యావసరానికి అత్యవసరానికి వాహనాలు కదలవు. రోగమొచ్చినా నొప్పి వచ్చినా దేవుని మీదే భారం. ఇంతటి దయనీయ జీవనానికి కరీంనగర్ జిల్లా తూర్పు డివిజన్ గ్రామాలే ప్రత్యక్ష సాక్ష్యం. దయనీయంగా బతుకులు వెళ్లదీస్తున్న అటవీ గ్రామాల ప్రజలు తమ తలరాతలు ఇంతేనా అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. వారి కష్టానికి కారణం మంథని డివిజన్లోని మహదేవ్పూర్, మహాముత్తారం మండలాల్లోని 25 గ్రామాలకు వర్షమొస్తే వనవాసమే. గ్రామాల మధ్య ఉన్న వాగులు ప్రయాణాలకి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ప్రాణం పోతున్నా చూస్తూ ఉండడం మినహా వారు చేయగలిగింది ఏముండటం లేదు. తాతలు ఉన్నప్పటికాడికెళ్ళి మా తండ్రులు ఉన్నప్పటికాడికెళ్ళి ఏ బాధలు. ఇప్పుడు మేము ఇంతవరకు ఎదిగినప్పటికైనా ఇంకా బాధలు తీరుతాయని కూడా ఇంకా కూడా ఇవి ఈ దారులు చక్కగా కావడం లేదు, ఈ రోడ్లు కాకట్లేదు, ఈ బ్రిడ్జీలు కాకట్లేదు. అప్పటి నుండి మా తాతలు అప్పటి నుంచి అనేదట ఇట్లా బ్రిడ్జీలు అవుతాయి, ఇక మనకి ఈ సంవత్సరం అవుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం అవుతుంది, అట్లే అనుకుంటా అట్లనే గడుచుకుంటా అట్లనే పోతాను అంతే. మాకు ఇక్కడికి అత్తానికి 4 వాగులు ఉన్నాయి. పెద్దంపేట వాగు, లెంకలగడ్డ వాగు, పంకెరకాడు తీగలాగు, పంకెనాగు, సర్వాయిపేట వాగులు. మేము కంట్రోల్ బియ్యం కూడా పనివల పోయి తెచ్చుకునే పరిస్థితి లేదు 3-4 రోజులు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధుల భోజ్యానికి ఇలాంటి నిదర్శనాలెన్నో. కనిపిస్తున్నది మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం నస్కల్ రాజంపేట రహదారి. రోడ్డేంటి ఇంత అధ్వానంగా ఉందే, సర్కారు నిధులు మంజూరు చేసి కొత్తగా తారు రోడ్డు వెయ్యొచ్చుగా అనాలనిపిస్తోంది కదూ. అలా అనుకుంటే పొరపాటే. దాని బాగు కోసం ప్రభుత్వం 70 లక్షలు విడుదల చేసింది. కాని గుత్తేదారు నిధులు మింగేసి పనులు నాసిరకంగా చేశాడు. రోడ్డు మరమ్మతు చేసిన 3 నెలల్లోపే శిథిలమైంది. పెద్ద పెద్ద గుంతలు పడి తారు లేచి కంకర తేలింది. ఓ కల్వర్టు వద్ద రోడ్డు కుంగింది. కొన్ని చోట్ల నెర్రెలు పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు ఎంత బాగా జరుగుతున్నాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. మొత్తం అవినీతి. 3 నెలల క్రితం ఈ రోడ్డు చేశారు. 3 నెలల నుండి ఒక నెల రోజులు కూడా సరిగా ఈ రోడ్డు ఉండలేదు. నెల రోజుల నుంచి డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ పక్కన ఒకటి పూల్ ఉంది, ఆ పూల్లో పెద్ద యాక్సిడెంట్ అయింది. మొన్న ఒక ఫ్యామిలీ పడి పాపం ఒక అతనికి కాళ్ళు ఇరిగినాయి. చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ రోడ్లో చాలా అక్రమం జరిగింది. రోడ్డు వేసి కనీసం 2 నెలలు కూడా కావస్తలేదు. నిజాంపేట నుండి నస్క వరకు 4 కిలోమీటర్ల రోడ్డు, 70 లక్షల, సుమారు విలువ 70 లక్షల రూపాయలు. నాణ్యతతో వేయకుండా ఈ యొక్క రోడ్డు పూర్తిగా ఇప్పటికే 60-70 గుంతలు అయింది. ఇప్పటికీ ఈ యొక్క రోడ్డుతోని ఈ గుంతల వలన వచ్చేటువంటి బస్సులు కానీ ఆటోలు కానీ ప్రయాణాలు చాలా తీవ్ర ఇబ్బంది అవుతున్నాయి. చాలా గ్రామాలలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు నడకకు కూడా అనువుగా లేక బురదమయం అవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు ఆ బురదలో జారిపడి గాయాల పాలవుతున్న సందర్భాలు లెక్కలేనన్ని. ఏ గల్లీ చూసినా బురదమయమే. రైతులు వరినాట్లు పెడుతుండడంతో ట్రాక్టర్ యజమానులు రోడ్లపైనే కేజీ వీల్స్ తో వెళుతుండడంతో కాలినడకకు యోగ్యంగా ఉన్న రోడ్లు సైతం బురదమయమవుతున్నాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం, నాచినపల్లి గ్రామాల ప్రజలు బురద రోడ్లతో విసుగు చెంది రోడ్లపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ మున్సిపాలిటీగా రికార్డు సాధించిన నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ఈ రోడ్లను చూడండి. మన పాలకులు రోడ్లను ఎంత సక్రమంగా నిర్వహిస్తుంది కళ్లకు కడుతుంది. ఇలాంటి స్థానిక సంస్థల్లో పేద దళిత వాడల గురించి పట్టించుకునే నాథుడే ఉండడు. చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఆటోలో పిల్లల్ని పంపించాలన్నా కానీ ప్రతి ఒక్క దుర్గతి ఏర్పడుతుంది. ఈ గోతుల వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిల్లల్ని జాగ్రత్త తీసుకెళ్లాలన్నా కానీ ఆటోలో, ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఒకవేళ ఉన్న ఏడల ఆ యొక్క గర్భిణీ స్త్రీలను ఆటోలో తీసుకెళ్లాలన్నా కానీ వాళ్ళు నానా అవస్థ పడుతున్నారు. లోపలికి రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఈ గొంతుల వల్ల మేము రాలేము అని చెప్పేసి దుర్గతి ఏర్పడింది. అలాంటి కాలనీల్లో చాలా వరకు పాదచారులు కూడా నడవలేని విధంగా వీధులన్నీ బురదమయం అవుతున్నాయి. వీటికి తోడు పట్టణాల్లో రకరకాల కారణాలతో సీసీ రోడ్లను పగులగొట్టి పైప్లైన్లు వేయడం ద్వారా చాలా చోట్ల రోడ్లన్నీ గుంతలమయం అవుతున్నాయి. దాంతో పురపాలక వీధుల్లో వాహనాలపై వెళ్లే వారికి ఒళ్లు గుల్లవుతోంది.